అమ్మా నీ పేరమ్మా? నా పేరు దీపిక సార్. దీపిక. ఏం చదువుతున్నావమ్మా? రీసెంట్లీ నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఓ గ్రాడ్యుయేషన్. సో ఇప్పుడు జాబ్ ట్రయల్స్లో ఉన్నారా? ఎస్ సార్. ఇప్పుడు అమ్మా ఈ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడి అంటే ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది కదా. ఈ 100 రోజుల్లో ఎలా ఉందని మీరు అనుకుంటూ ఉన్నారు ఒక స్టూడెంట్గా? ఈ 100 రోజుల్లో చాలా డెవలప్మెంట్ అనేది వచ్చింది. ఎందుకంటే మా ఏరియాలో రోడ్స్ అటు వేయడం, కాలువలు అటు వేయడం ఇవన్నీ కూడా మాకు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే మా ఏరియా వైపుగా చూసుకుంటే మాకు ఎవరు పట్టించుకునేవారు కాదు. ఎప్పుడైతే జగన్ ఉన్న టైంలోనైతే మేము చాలా సఫర్ అయ్యే వాళ్ళం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మాకు రోడ్స్ వేశారు, కాలువలు అట్టి వేశారు. అంటే చాలా క్లీన్గా, చాలా నీట్గా ఉంది మాకు ఇప్పుడు. దట్టు పింఛని కూడా టైం టు టైం వస్తుంది. ఫస్ట్కే పింఛని వస్తుంది. ఈవెన్ మా మమ్మీ కూడా పింఛని హోల్డరే. సో ఫస్ట్కే పింఛని అటు కూడా ఇస్తున్నారు. ఇంకా జాబ్స్ పరంగా చూసుకుంటే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి ఇప్పుడు చూసుకుంటే జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో మేము గ్రాడ్యుయేట్ చేసి ఉన్నాం కాబట్టి మాకు ఏదైనా జాబ్స్ పరంగా ఏదైనా హెల్ప్ నీడ్ ఏమైనా ఇస్తారు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే కాదమ్మా, అది ఈ గవర్నమెంట్లో జరుగుతుందని భావిస్తున్నారు మీరు? ఆబ్వియస్లీ జరుగుతుందనే నాకు తెలుసు. ఎందుకంటే అంతకు ముందు కూడా మేము చూసాము. మా సీనియర్స్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలోని వాళ్ళకి చాలా చేశారు. స్కిల్ డెవలప్మెంట్స్ అని చాలా తీసుకొని వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన చేసిన పనుల కోసమా చెప్తున్నారు మీరు? ఎస్. అప్పుడు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి జాబ్స్ వేయించి చాలా యూత్కి చాలా హెల్ప్ అనేది చేశారు. జాబ్స్ పరంగా కావచ్చు, ఈవెన్ పేదవాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేశారు. హుదూద్ టైంలో కూడా చాలా హెల్ప్ చేశారు. సో ఇప్పుడు కూడా మేము ఏమనుకున్నాం అంటే మాకు కూడా అంటే జగన్ వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారో అతను మాకు ఏదైనా ఒక హెల్ప్ చేస్తారు, జాబ్ లేని వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తారని కానీ మేము అలా కోరుకుంటున్నాము. అమ్మ ఒక స్టూడెంట్గా అంటే స్టూడెంట్ అనగానే ఫ్యూచర్ మీద ఒక రకమైన ఒక విజన్ ఉంటుంది. అంటే భవిష్యత్తు మీద ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా జరిగితే బాగుంటుంది, మన ప్రాంతం ఇలా ఉంటే బాగుంటుంది, రాష్ట్రం ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక విజన్ అయితే ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఏ విధంగా డెవలప్ అయితే బాగుంటుందని ఒక స్టూడెంట్గా మీరు భావిస్తున్నారు? నేను అనుకుంటున్నాను ఎకనామికల్గా కూడా ఇంకా బాగా ఉంటే బాగున్నా అనుకుంటున్నాను. ఎందుకంటే సర్టెన్ ఏరియాస్లో పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు. సో వాళ్ళకి కూడా హెల్ప్ చేసి వాళ్ళ నీడ్స్ తీర్చి ఎకనామికల్గా ముందుకెళ్తే బాగుంటుంది. జాబ్స్ పరంగా కావచ్చు, ఎకనామికల్ గ్రోత్ కావచ్చు, ఏదైనా సరే అందరికీ హెల్ప్ చేసి అంటే ఇప్పుడు చాలామంది ఉన్న వాళ్ళు ఎలాగైనా చేసుకుంటారు. సో లేని వాళ్ళని ఎవరు పట్టించుకోరు అనమాట. అలాగే అలాంటి వాళ్ళకి కూడా నీడ్ ఉన్న వాళ్ళకి కూడా వెళ్ళి హెల్ప్ చేసి వాళ్ళ ఒక గ్రోత్కి తీసుకురావాలి అనేది నేను అనుకుంటున్నాను. అంటే కదమ్మా, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ ప్రభుత్వంలోని ఎకనామికల్ గ్రోత్ అనేది బాగుంటుందని మీరు భావిస్తున్నారా? యా, తప్పకుండా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జాబ్ లేని వాళ్ళకి ఆటోమేటిక్గా జాబ్స్ వచ్చాయంటే ఎకనామికల్గా ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఒకళ్ళు జాబ్ చేస్తున్నారంటే వాళ్ళ ఎకనామికల్ గ్రోత్ పెరిగిందనే కదా. సో ఆ విధంగా ముందుకెళ్తుంది అని నేను అనుకుంటున్నాను. అమ్మా ఈ కంపారిజన్ వస్తుంది కదా ఎప్పుడైనా అంటే ఒక దాన్ని అంటే డిఫైన్ చేయాలి, లేకపోతే ఒక దాన్ని ఇది బేరీజ్ వేయాలి అంటే కంపారిజన్ అనేది ఉంటుంది. అంటే ఒక మంచి చెడ్డ చెప్పాలి అంటే. సో ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అంటే వైసీపీ గవర్నమెంట్ 5 ఏళ్ళు పరిపాలన చేశారు. వీళ్ళు 100 రోజులు అయ్యారు. 100 రోజులు దాటి ఇప్పుడు 101 రోజులకి ఎంటర్ అయ్యారు. సో ఆ కంపారిజన్ చేస్తే ఒక యూత్గా ఒక స్టూడెంట్గా మీకేమనిపించింది ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్? ఈ గవర్నమెంట్కి అంటే ఇంకా చూడాల్సి ఉంది ముందుకి ఏం చేస్తారు అనేది. జగన్ అతను తప్పు చేశారు అని నేనైతే అనట్లేదు. యూత్ పరంగా అతను చాలా అమ్మఒడి అని, జేవిడి అని అవన్నీ తీసుకొని వచ్చారు. కానీ మిగతా విషయాల్లో చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యారు అతను. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా ఆబ్వియస్లీ అప్పుడున్న ఎవరున్నా సరే యూత్ పరంగా అయితే బాగానే ఆలోచిస్తారు. ఇతను కూడా యూత్కి చాలా బాగా జాబ్స్ చేస్తారు, అన్నీ చేస్తారు. కంపేర్ టు జగన్ ఇతను బాగా చేస్తారు అనేది నా ఫీలింగ్. చంద్రబాబు గారు బాగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే యూత్కి చూస్తారు, అలాగే ఓల్డ్ పీపుల్కి చూస్తారు. హ్యాండిక్యాప్ ఎవరు ఏంటి అని కూడా ఉండదు, అందరినీ ఈక్వల్గా చూస్తారు.
సో అందరికీ ఈక్వల్ ప్రయారిటీ అనేది లభిస్తుంది అనేది నా ఒపీనియన్ అనమాట. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తావా? యా సో పవన్ కళ్యాణ్ గారిని పొలిటీషియన్ గా ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఎలా ఉంది? డిప్యూటీ సీఎం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అతనికి కంగ్రాచులేట్ చేస్తున్నాను. అండ్ యాక్చువల్గా అతను మూవీస్ పరంగా నేను అతనికి చాలా పెద్ద ఫ్యాన్ని. అలాగే అతను చాలా ఎప్పుడు కూడా మంచి వైపే పోరాడతారు. అది నాకు చాలా ఇష్టం. అతనిలో ఉన్న క్వాలిటీ అది చాలా మంచి క్వాలిటీ. ఎప్పుడు పేదవాళ్ళకి అవన్నీ ఎవరికైనా సరే మంచి చేయాలని అనుకుంటారు. ఈవెన్ అతని దగ్గరది తీసి వేరే వాళ్ళకి పెట్టే గుణం అది చాలా మంచి గుణం. సో అతనిలో ఆ క్వాలిటీ అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట. సో అతను అలా డిప్యూటీ సీఎం అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.